దేవుడికి స్వార్థను పొందించే వారి ముఖముతో పాటు వారి శరీరం అంతా, వారి పాదములు కూడా సుందరమైనవి అనే పాట 2 నిమిషాల తర్వాత మనం పాడి దేవుని స్తుతించుతూ చివరి వారి గురించి ఇంకా ముందుగా తెలుసుకుందాము. పంట విస్తారము, పనివారు తక్కువ. మీ అందరికి తెలిసిన గొప్ప ప్రవచనం ఇది. కనుక ఈనాడు మన కొత్త పాపు గారు వచ్చారు, విన్నారా? మన క్రొత్త పాపు గారు హాబేముస్ పాపాం, వి హావ్ ఎ న్యూ పోప్ అని ఆయన పేరు మీరు టెలివిజన్లో, పత్రికల్లో, రేడియోలో విని ఉంటారు. మన పాపు గారి పేరు లియో పాపు గారు. 14వ లియో పాపు గారు. 13వ లియో పాపు గారికి మనకి చాలా సంబంధం. చివరి వారి తర్వాత ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి అంటే 13వ లియో పాపు గారు. ఓ భారతదేశమా, నీ బిడ్డలే నీకు శరణము. విదేశాల నుంచి చివరి వారు వచ్చినట్టు ఇక రారు, వస్తున్నా కానీ రానివ్వటం లేదు. మీ దేశం యొక్క పాలకులు, ఇంకా ఇతర శక్తులు, మిషనరీలు వస్తే ప్రజల్ని బాగు చేస్తారు, ప్రజల్ని వెలిగిస్తారు, ప్రజల్ని మండిస్తారు, ప్రజల్ని నిద్రలోంచి లేపుతారని భయంతో మనలాంటి గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలు వీటన్నిటికీ రానివ్వకుండా చేస్తూ ఉంటే లియో పాపు గారు, 13వ లియో పాపు గారు ముందుగానే దాని దీర్ఘదర్శనము దేవుడు తన యొక్క సేవకులకు ముందు చూపిస్తాడు. చాలాగా ఇప్పుడు మన పొలటైన్ ఫాదర్స్ ఈ విచారణ నడిపిస్తున్నారు. వాళ్ళ సభ పెద్ద కూడా ఏ విధంగా ఇచ్చి భారతదేశంలో మీరు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అనుగ్రహంతో ఇదొక సభ చేసి సభ. ఇంకొకటి ఇంకా ఏ సభలు తెలుసు మీ గురువుల సభలు? డాన్ బోస్కో గారు ఫ్రాన్సిస్ సభ, ఇంకా రకరకాలుగా ఉండి ఒక్కొక్క వరముతో ముందుకు పోతున్నారు. చివరి వారు కూడా యేసు సభను చెందిన వారు. కనుక మనమందరం ఈనాడు అభినందిస్తూ, ఆయన గోవాలో అడుగు పెట్టిండు, తినటానికి కూడా సమయం లేదు. ఎత్తిన చేయి ఆశీర్వదించటానికి, దించటానికి సమయం లేదు. ఆ సిలువతో ఎన్ని వేల మందికి జ్ఞాన స్నానం ఇచ్చాడంటే ఆయన చెయ్యి ఇప్పుడు రోమా పట్టణంలో కుళ్ళిపోకుండా మన శరీరం, మనం చనిపోతే మన శరీరం 24 గంటల్లోపు మనం పాతి పెట్టాలి. అంత వాసన వస్తుంది, దుర్వాసన ఈ కాలం. కనుక దేవుడు ఆయన అద్భుత విధముగా రోమా పట్టణంలో ఆయన చనిపోయిన తర్వాత భూస్థాపితము ఒక దిబ్బ, ఇసుక దిబ్బ సముద్రంలో, ఒక పెద్ద మన ఈ ఊరంతా ఇసుక, పెద్ద చిన్న గుట్ట కొండలాగా సముద్రం మధ్యలో, అది బాగా సముద్ర ఉప్పుతో ఉంది కాబట్టి ఆయన శరీరం కుళ్ళిపోలేదు. దేవుని మహిమచే ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఆయన చనిపోయేటప్పుడు కూడా పిచాచి ఆయన్ని బెదిరించింది, అదిరించింది. నువ్వు ఇంకా నాయన ఆపు, చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని, ఏంటిది ఒక దేశం పేరది. చీమ కూడా దేశంలో చేరడానికి వీల్లేదు. చైనా దేశంలో అడుగు పెట్టాలి. ఇండియా నుంచి జపాన్ వరకు అన్ని దేశాలని కవర్ చేసి ఆయన స్వార్థ విత్తనము నాటినాడు. ఆయన చివరి ఆశ, చివరి గుండె శ్వాస చైనాకు పోతూ ఉంటే ఆయనకు పెద్ద విష జ్వరం వచ్చి ఒక పెద్ద ఆ పడవలు తీసుకుపోయే వాళ్ళు కూడా ఆయనకు విష జ్వరం వచ్చిందని ఆయన్ని ఇసుక, మన తెలుగు భాషలో చెప్పాలి ఇసుక దిబ్బ, చాలా పెద్దది. మధ్యలో అక్కడక్కడ సముద్రంలో ఇలా ఉంటాయి, ద్వీపం అంటాము కదా, దాని మీద ఆడ పడేసిపోయినారు. ఒక్క ఉపదేశం ఉన్నాడు ఆయనతో, అంతో నేను ఉపదేశం. చివరికి చనిపోయేటప్పుడు ఇదిగో ఇలా ఎత్తిన చెయ్యి, ఇలా ఇంకొక చేతిలో బైబిల్తో పాటు ఒక క్రొవ్వొత్తి, ఆ ఉపదేశాన్ని చేతిలో క్రొవ్వొత్తి వెలిగించి అప్పుడు ఏడుస్తున్నాడు ఇంకా శౌర్య వారు. ఎందుకంటే దెయ్యంతో, సైతాన్తో పోరాడుతున్నాడు. ఓ దేవా నా దేవా, యేసు ప్రభు ఎట్లా ఎలుగెత్తి ప్రార్థించాడు, ఓ దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివని చెప్పిన విధముగా ఇప్పటికి కూడా నన్ను సైతాను స్వార్థను వ్యాపించకుండా వేధిస్తుంది, బాధిస్తుంది. చైనాలో అడుగు పెట్టకుండా నన్ను ఇలా, ఓ దేవా చివరి నిమిషంలో కూడా నేను సైతాను చేతికి చెక్కకుండా, ఓ లార్డ్ మై గాడ్
లెట్ మీ నాట్ బి కన్ఫ్యూజ్డ్. పిచాచే నేను ఈ చివరి క్షణంలో నిన్ను మనస్సులో కూడా నేను శత్రువుకి యుధాశిస్ కార్యతలు అప్పగించకుండా, నా చెయ్యి దించకుండా నన్ను మరణించే భాగ్యం ఇవ్వు అని ఈ విధంగా ఒక చేతిలో వెలుగుతున్న ప్రవృత్తి, ఇంకో చేతిలో సిలువ ధరించి ఆయన మనస్సులోనే మాట ఈ విధంగా కేవలం ఉపదేశం వినపడి, అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పిన వెంటనే ఈ వృత్తి ఆరిపోయింది. ఆయన తుది శ్వాస విడిచాడు. 1552 సంవత్సరం అంటే 400-500 ఏళ్ల క్రితం, 500 దాటింది. ఇప్పటికీ ఆయన శరీరం అంతకే అక్కడ పుస్తకం అంతోని ఉపదేశం ఒకడే ఆయన్ని ఆ ఇసుక దిబ్బలో తవ్వి పుస్తకం చేశాడు, ప్రార్థన చేశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బిషప్ గారికి ఆ విషయం తెలుసుకొని అక్కడికి పోయి శివుడి వారి అవశేషాలు ఏదైనా ఉంటే మనకు తీసుకొద్దాము. ఆసియా ఖండాన్ని మొత్తం వెలిగించిన మహా స్వార్థికుడని అక్కడ పోయి ఆయన శరీరం కోసం వెతికితే పూర్తి శరీరము కుళ్ళిపోకుండా కనుక ప్రభువు కోసం జీవించిన వారు స్వార్థను బోధించు వారి పాదములు ధన్యమైనవని చెప్పిన ప్రభు స్వార్థను బోధించిన వారి శరీరం మొత్తం, ముఖ్యంగా శివుడి వారి శరీరము చాలా కష్టమైన ఖండం ఇది, చాలా సంక్లిష్టమైన భారతదేశం ఇది. అన్ని మతాలకు, ధర్మాలకు, తత్వశాస్త్రాలకు, మంచికి, చెడుకు, నీతికి, అవినీతికి, న్యాయానికి, అన్యాయానికి, సత్యానికి, అసత్యం అన్నిటికీ నిలవాలి. అందుకే 2000 సంవత్సరాలు అవుతున్న మన దేశంలో మనం 2% అయినా భయం లేదు, వెనుకకు తిరిగేదే లేదు, మనం తగ్గేదే లేదు. దేంట్లో కూడా స్వార్థలని మనం ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాము. ఆ పునీతుడు మీకు పాలకు పునీతుడు, లేకపోతే పోషక పునీతుడు అయినారని మనమందరం శివుని వారు మరణించిన దేవుడు అతని శరీరాన్ని కుళ్ళిపోకుండా ఉంచాడు. ఇప్పటికి కూడా గోవాలో ఎంతమంది గోవా పోయినారు మీరు ఇక్కడ నుంచి చేయొద్దండి, కొద్దిమంది అయినా కానీ చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించండి. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. దేవుడు అద్భుత విధంగా మన ఇండియా కోసం థామస్ వారి సమాధి చెన్నై, ఇప్పుడు మద్రాసులో అంటారు, శివుడి వారి సమాధి లేదు. ఆయన శరీరం ఉంచిన బంగారు పెట్టి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ పాప గారికి తెలియపరిచారు. శివుడి వారి శరీరం అలా ఉంది. ఇప్పుడంటే 5 నిమిషాలని సెల్ ఫోన్లు, టీవీలు వచ్చి పాప గారు వెంటనే చూడొచ్చు. కానీ ఆ కాలంలో పరిశుద్ధ పాప గారు దానికి రుజువు ఏంటిది, దానికి ప్రూఫ్ ఏంటిది అని అడిగితే శివుడి వారి 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి ఆశీర్వదించిన ఆ చేయిని నరికి రోమా పట్టణం పంపించారు. ఇప్పుడు కూడా యేసు సభ దేవాలయం రోమా పట్టణంలో నడిబొడ్డున ఆ దేవాలయంలో ఇలా శిలువ పక్కన ఒక గూడు చేసి దానికి అద్దం పెట్టి దాంట్లో అక్కడ శివుడి వారి కుడి చెయ్యి ఎక్కడ ఉన్నది, రోమా పట్టణంలో. తక్కిన శరీరం అంతా ఎక్కడ ఉన్నది, గోవాలో. కనుక ఏ విధంగా మనం ఈనాడు ఆ పునీతిని ఎందుకు గర్వించుతూ, ఆ పునీతుడే గోవాలో అడుగు పెట్టకపోతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తీయనైన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించే అవకాశమే లేకుండేది. కనుక ఆయన ద్వారానే మనము గోవా అట్లా సముద్రం ఒడ్డునే స్వార్థ బోధ చేస్తూ క్రింది వరకు వెళ్ళి, కేరళ వరకు వెళ్ళి, తమిళనాడు వెళ్ళి, ఈ విధంగా ఈ ప్రాంతాలంతా 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారా, ప్రొఫెసర్లారా, ఆచార్యులారా, స్వామీజీలారా రండి, మీరంతా మీ సమయాన్ని వృధా చేస్తున్నారు, రండి భారతదేశం చూడండి. పిల్లలకు కుడి చేయి ఎడమ చేయి భేదమే తెలియదు, వాళ్ళకి చదువే లేదు అని పిల్లలు సముద్రం ఒడ్డున చేపలు పట్టుకునే వాళ్ళ సంఘాలన్నింటినీ కూడా ఆయన పోతూ వారికి చిన్న పరలోక జపం, పితాపుత్ర సత్యోపదేశ సంక్షేమం ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఆయన స్వార్థ సేవ చేస్తూ కాలి నడకన 1000 మందికి జ్ఞాన స్నానం ఇచ్చి, ఇప్పుడు అందుకే ఆ ప్రాంతాల్లో మనకంటే ఎక్కువ మంది కథోలికులు, క్రైస్తవులు. ఈ విధంగా ఆయన గుండె ఆగిపోకుండా టూటికోరిన్ వరకు వెళ్ళి
అటు శ్రీలంకను తాకుతూ ఇటు మలేషియా వెళ్ళి చివరికి ఆయన జపాన్ వరకు వెళ్ళాడు. మనకు తెలిసిన చరిత్ర ఇది. కేవలం 10 సంవత్సరాలలో 10 మిలియన్లకు పైగా ఆయన జ్ఞానస్థానం ఇచ్చినాడు. మనమందరము ఆయన వెలుగులో కొంత 1% మన పునికి పుచ్చుకొని స్వార్థ సేవ చేయడానికి, నేను చెప్పాను కదా, ఆయన తుది ఆశ ఏంటిది? చైనాలోకి వెళ్ళి నేను ఒక్కరికైనా బాప్టిజం ఇవ్వాలని. చైనా పేరు విన్నారా ఎప్పుడైనా? విన్నారు కదా, కరోనా టైంలో ఎక్కువ విన్నారు. అక్కడి నుంచి వచ్చిందని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ మొదలైంది కరోనా. ఇంత తెచ్చిన పులుపు రావద్దంటారు కదా. కరోనాకి టీకాలు ఇవన్నీ కలుపుకున్నా కానీ ఉంది. ఒక అబ్బాయికి ఆదాము ఎవరు పండు తిని పాపం చేసింది ఆ కథ చెబుతుంటే అబ్బాయి అడిగాడు, ఫాదర్ ఆదాము ఎవరు ఏ దేశం వాళ్ళు? ఏ దేశం వాళ్ళని? ఇంతైన ప్రశ్న ఈ కాలం పిల్లలు మనం అడుగుతారు కదా. ఏ దేశం వాళ్ళు? వాడు ఇంకొక అబ్బాయి మనం చెప్పకుండా ఇంకోటి చెబుతాడు, వాళ్ళు ఇండియా వాళ్ళే ఉంటారు. అదేట్లా ఇండియా వాళ్ళంటే పండు ఒటికిని వచ్చింది కదా, పండు ఒటికిని వచ్చింది సైతాన్ని తీసుకొని తినేది మనమే కదా అని మనల్ని గురించి చెప్పినారు. కానీ ఇంకొక అబ్బాయి చేసి వాళ్ళు చైనా వాళ్ళు అయితే బాగుండేది. ఆదాము ఎవరు? చైనా వాళ్ళు అయితే బాగుండేది. ఎందుకంటే అలా పండు తీసుకొని పండు ఆదేశం పాము తినేవాళ్ళు. ఆ పాము తింటే ఇప్పటికి సైతం ఉండేది, సోదరులు వేదనలు బాధలు స్వార్థ ఉండేది కాదని ఏ విధంగా మనమందరము ఇప్పటికి కూడా చైనాలో స్వార్థ బోధ చాలా ఆంక్షలు, అసలు పోవటానికి వీల్లేదు. అక్కడ బిషప్స్, ఫాదర్లు, రహస్య స్త్రీ సభలు, రహస్య సంఘాలు, ఇట్లా మన బహిరంగంగా కాకుండా స్త్రీ సభ. కనుక ఆయన ఆశను దేవుడు తర్వాత వచ్చిన మిషనరీల ద్వారా చైనాలో కూడా ఈనాడు స్వార్థ బోధ జరుగుతుంది. రహస్యముగా అనేక మంది తమ ప్రాణాలను ఇస్తున్నారు, చివరి వారిని తలుసుకుంటున్నారు. ఇంకా మాకు లేటుగా స్వార్థం నింది చివరి వారి టైంలోనైనా భారతదేశంలో అయినా మనకు వస్తే బాగుండని ఈ విధంగా చివరి వారు తిరగని దేశమే లేదు, అడగని విషయమే లేదు, పలకని పేరే లేదు. ప్రతి దేశంలో ఒక్కొక్క భాష. ఎక్కడికి పోతే వాళ్ళ దుస్తులు మార్చుకునేవాడు. జపాన్ లో రాజవస్త్రాలు వేసుకుంటే తప్పితే రాలేదు. ఇక్కడ పేద వస్త్రాలు, చేపలు పట్టే వాళ్ళకి వాళ్ళ పిల్లలు బట్టలు కూడా లేవు. అలా ఆయన వారితో తిరిగి బోధించి క్రొత్త విధంగా బైబిల్ బోధించేది, స్వార్థ సంక్షేపాన్ని క్రొత్త విధంగా నేర్పేది. ఈ విధంగా నేర్పిన మనమందరం ఈనాడు ఇంకా ఎన్నో విషయాలు. కనుక మనము గురువుల చేతులు కూడా ఈరోజు మనము మన ప్రియతమ ఎవరి వెండి జూబిలీ పండుగ చేస్తున్నాం? ఫాదర్ కిషోర్ కుమార్ వెండి జూబిలీ పండుగ 25 సంవత్సరాలు. దాంట్లో 6 సంవత్సరాలు ఇక్కడే కొల్లపురంలో, 6 సంవత్సరాలు నా దగ్గర వరంగల్లో పనిచేశారు. కనుక ఈ విధంగా ఒకరి జీవితం దేవుడు ఆయన నడిపింపు ద్వారా చేసిన సేవలకు దేవుడు ఆయన దండిగా దీవించమని 25 సంవత్సరాల జూబిలీ సమయంలో దేవునికి కృతజ్ఞత, పునరంకితం. 2 విషయాలు. ఒకటిది కృతజ్ఞత, దేవా నాకు ఇచ్చిన గురుత్వానికి వందనాలు, నా గురువు సేవ ద్వారా, నా కర్మ ద్వారా దీవించిన ప్రజలందరి నిమిత్తము, నేను చేసిన సేవలందరి నిమిత్తము వందనాలు అంటూ రాబోయే 25 సంవత్సరాలని అతను మరలా మరలా అంకితం చేసుకుంటూ ఈరోజు వారి సభ పెద్ద బాలాజీ గారి సమక్షంలో, మనందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని జీవిస్తున్నందుకు మనమందరం ఒకసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో జూబిలీ వెండి జూబిలీ 25 సంవత్సరాలు ఏమంటారు? వెండి. 50 సంవత్సరాలకే బంగారం. వాళ్ళంత విలువ అన్నమాట. ఇప్పుడు ఫాదర్ కిషోర్ గారు ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోల వెండి మనకున్నాడు. 100 కిలోలు ఉంటారా? కనుక వారికి 100 కిలోల వెండి విలువ. మనందరికీ ఆ వెండి వెలుగులు మనకు రావాలని స్వార్థ సేవలో చివరి వారిలాగా అనేక దేశాలు తిరగకపోయినా
మన ఆంధ్ర తెలంగాణలో అనేక గ్రామాల్లో పనిచేస్తూ ఇప్పుడు పాలకొల్లు విన్నారా? పాలకొల్లు మొత్తం పాలు ఎక్కడ కొబ్బరి పాలు, గేదెల పాలు, పాలకోవా. కనుక మనం అందరం అక్కడికి పోయి ఆయన ప్రేమలో ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ముందుకు సాగుతూ ప్రియులారా, కనుక దేవా ఒక చేతిలో సెలవు పట్టుకుందాం, ఇంకో చేతిలో కొవ్వొత్తి పట్టుకొని మనం ఒక్కొక్కరము నీవు నాకు ఇచ్చిన జీవితానికి వందనాలు. కనుక నన్ను ఏ సమయంలో పిచాచి నన్ను వణికించకుండా, తొనికించకుండా పిశాచి మనల్ని చివరి క్షణంలో కూడా మనల్ని ఏదో ఒక తప్పు చేసేటట్టు చేస్తున్నాడు. కనుక చివరి వారిలాగా ప్రార్థిస్తూ నీకోసమే ఈ జన్మ, నీకోసమే ఈ జీవితము, నీకోసమే నా ప్రాణము అని చివరి వారు పరిశుద్ధ పౌలు గారి తర్వాత ఇంత గొప్ప స్వార్థ ప్రచారకుడు లేడంటే నమ్మలేని నిజం. పరిశుద్ధ పౌలు గారు ఎన్ని లేఖలు రాసి ఎన్ని సంఘాలను స్థాపించారు. ఆయన తర్వాత ఎంత గొప్ప పునీతుడు వచ్చినా కానీ మన శివుడి వారంతా స్వార్థ సేవ చేయలేదు. కనుక గట్టిగా ఆయనలోని పటుత్వము, స్వార్థ ప్రబోధన పట్ల దీక్ష, ఇవన్నీ కూడా మన పిల్లలకు కొందరికైనా దేవునికి సమర్పించుకున్నాము.